మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామములో మరొక నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఆయన పరిశుద్ధమైన వాక్యాన్ని ధ్యానం చేయటానికి ప్రభు సజీవ లెక్కలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగనే మరి ప్రతిరోజు కూడా ఉదయకాలమందు కృపావాక్య ధ్యానములలో పాల్గొంటూ దేవుని వాక్యాన్ని బట్టి బలపడుతున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా మరి సర్వశక్తుని యొక్క కృపా పరిచర్ల ద్వారా మీకు సర్వశుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుందాం. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు నేను మరి చదువుతూ ఉన్నాను. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండము. నేను నీకు జీవ కిరీటమిచ్చేదను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మేము చదువుకున్నటువంటి వాక్య భాగ్యాన్ని దీవించండి, దాసును మరుగుపరచండి తండ్రి. వివరించి బిడ్డలకు బోధించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం చదివినటువంటి మాటలలో శోధన అనేది, శోధించటము అనేది అపవాది వలన జరుగుతుందని, వాడు ప్రతకును కూడా చెరకొని పోవాలని, వారిని బంధించాలని, ఇబ్బంది కలిగించాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే యేసు ప్రభు వారు యోహాను సువార్త 16వ అధ్యాయం చివరి వచనములో, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకునుడి, లోకాన్ని నేను జయించాను, లోకము జయించిన విజయము అది మీకు కలుగుతుంది అని ప్రభు చెప్పారు. కనుక మనకు విజయం ఇచ్చేటువంటి దేవుడు, విడిపించేటువంటి ప్రభువు, మనకు నిత్య జీవములో ఆయన బిడలగా భూలోకములో మరణం వరకు నమ్మకంగా మనము జీవించడం వలన ఆయన పరలోకనివ్వటమే కాకుండా పరలోకములో జీవ కిరీటము అనేది నీకు బహుకరించబడుతుంది అనే మాట దేవుడు వ్రాయించారు. ఇప్పుడు మనము ఈ మాటలను బట్టి ఎప్పుడు వరకు నమ్మకంగా ఉండాలి, ఎలాగ నమ్మకంగా ఉండాలి, నమ్మకం అంటే ఎలాగా, ఆ నమ్మకములో పెంపొందించుకోవటము, ఆ నమ్మకములో ఎదగటము అంటే ఎలాగా అనేది బైబిల్లో ఉన్నటువంటి వచన ప్రకారంగా మనం నేర్చుకోవటానికి, ఆ విధంగా మరణం వరకు, చివరి వరకు ప్రభు బిడ్డలుగా జీవించి తద్వారా ప్రభు యొక్క ప్రతిఫలము అనేది కలిగి ఉండటానికి ప్రభు యొక్క సహాయం కొరకు మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ నమ్మకము అనేటువంటిది, ఫెయిత్ఫుల్నెస్ అనేటువంటిది క్రైస్తవ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి లక్షణముగా మనం దేవుని పట్ల
మన పనుల పట్ల, మన బంధాల పట్ల నమ్మకంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. దేవుడు టాలెంట్స్ని చూడ్డ కానీ మనలో ఉన్నటువంటి ఫెయిత్ఫుల్నెస్ని ప్రభు చూస్తారు. మనలో ఉన్నటువంటి ఆధిక్యతలు కాదు, మనలో ఉన్నటువంటి దేవుని పట్ల నమ్మకాన్ని ప్రభు చూస్తారు. కనుక మొదటిగా చిన్న విషయములలో మనము నమ్మకంగా ఉండటం అనేది నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఫెయిత్ఫుల్ ఇన్ స్మాల్ థింగ్స్లో మనము ఉండటానికి ఇక్కడ బైబిల్లో నుంచి మనం చూసినప్పుడు లూకా సువార్త 16వ అధ్యాయము 10వ వచనములో, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలో కూడా అన్యాయంగా ఉంటాడు అనే మాట ఇక్కడ రాయబడింది. మన నమ్మకము అనేది ఇచ్చిన దాంట్లో చిన్న వాటిలోనే మనము నమ్మకము కనపరిచినప్పుడు తిరిగి మన జీవితాల్లో ప్రభు ఎక్కువ ఇచ్చినా, ఎక్కువ చేసినా ప్రభుని విడిచిపెట్టి మరి లోకం వైపు పరుగులు తీస్తూ లోక ఆకర్షణలకు ఆకర్షించబడకుండా ఆ చిన్న వాటిలోనే నమ్మకం ఉన్నప్పుడు పెద్ద వాటిలో కూడా నువ్వు నమ్మకంగా ఉండగలవు అని ప్రభు పెద్దవాటిని, పెద్ద కార్యాలు కూడా ప్రభు చేయగలరు. మన చిన్న పనులు కూడా నిర్లక్ష్యము చేయటము అనేది చేస్తూ ఉంటారు, పట్టి పట్టినట్టుగా అన్నట్టుగా. అలాంటివి మనము చేయకుండా జాగ్రత్తగా ఉండాలి అనేది వాక్యం చేత తెలియచేయబడుతున్నప్పుడు నేర్చుకోవాలి. ఒక వ్యక్తి తన చిన్న జాబ్లో హానెస్ట్గా మరి పనిచేస్తున్నప్పుడు కొంత టైం తర్వాత ఆటోమేటిక్గా అతను పెద్ద అవకాశాలు, ప్రమోషన్స్ అలాగా ఇవ్వటము. ఎందుకంటే ఈ చిన్న జాబులో నమ్మకాన్ని బట్టి క్రమేణా మరి అతని యొక్క మరి నిజాయితీగా పనిచేసేదాన్ని బట్టి అతనికి పెద్ద అవకాశాలు, ప్రమోషన్స్ కూడా రావటానికి అవకాశం ఉంటుంది. చదువుకున్నటువంటి పిల్లలు కూడా చిన్న చదువుల్లోనే వాళ్ళు డైలీ నిర్లక్ష్యం చేయకుండా చదువుతున్నప్పుడు వాళ్ళు మంచి విజయాన్ని, మంచి ఫలితాన్ని, మంచి చదువులు, ఉద్యోగాలు ఏ విధంగా అయితే వాళ్ళకి ప్రాప్తిస్తాయో అలాగనే మన జీవితాల్లో కూడా నమ్మకమును బట్టి, నమ్మకత్వాన్ని బట్టి దేవుని యొక్క కార్యాలు మనం చూడగలము. ఈ చిన్న వాటిలోనే లేనప్పుడు పెద్దవాటి అప్పుడు ప్రభుకు మహిమ కలుగుతుందా అనేది మనము ఆలోచన చేయాలి. రెండవదిగా మనము కష్టముల్లో మరి నమ్మకము, కష్టాలు వచ్చినా కూడా నమ్మకము. ఫెయిత్ఫుల్ ఇన్ డిఫికల్టీస్లో మనము మరి ఎలాగ నమ్మకంగా ఉండాలి. యాకోబు పత్రిక 1:12 ప్రకారంగా శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. చూడండి, రెండవదిగా శోధన వస్తుంది, కష్టం వస్తుంది, అందులో వచ్చింది అని పారిపోకుండా, వచ్చింది అని ప్రక్కకి తొలగకుండా నిలిచినటువంటి వాడు ధన్యుడు, దీవించబడతాడు. అలాగా నిలిచి ఆ శోధన గుండా వెళ్తున్నప్పుడు ప్రభు తోడై ఉన్నాడని, ప్రభువే మార్గం సరళం చేస్తాడని, కనుక ప్రభు నాతో ఉన్నాడు, నేను ప్రభుతో ఉన్నాము, ప్రభుని కలిసి వెళ్తున్నాము అనేటువంటి మనసు నువ్వు కలిగి నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు దీవించబడతావు. కనుక ఆ శోధన నిలిచినటువంటి వారిని మరి ప్రభు అలాంటి వారిని ఆయన ప్రేమిస్తాడని, ఆయన ప్రేమకు వారు పాత్రులుగా ఉంటారని, అందును బట్టి ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో
ఏ వాగ్దానం అయితే నెరవేరుస్తున్నానని చెప్పాడు, ఆ వాగ్దానం నెరవేర్పులో ఆయన జీవ కిరీటము అనేది ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. మరి కష్టాలు వచ్చినప్పుడు చాలామంది మరి ఫెయిత్ నుంచి మరి పక్కకు వెళ్ళిపోతారు, లేదంటే నమ్మకాన్ని, విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టేసి పక్కదారిన పడతారు. అలాంటి విషయాలలో వారి నమ్మకంగా లేనప్పుడు, నిలబడలేనప్పుడు మిగతా వాటిలో, పెద్ద వాటిలో ఎలాగుండగలరు అనేది పరీక్షించుకోవాలి. కానీ నిజమైనటువంటి నమ్మకం అనేది పరీక్షల్లో తేలుతుంది. నిలబడతాడా, నిలబడలేడా, ఇస్తే ఉంటాడా, లేదంటే పాడు చేసుకుంటాడా అన్నట్టుగా ప్రభు కూడా పరీక్షిస్తూ ఉంటాడు. యోబు జీవితంలో మనం చూసినప్పుడు, యోబు జీవితంలో కూడా అతనికి అన్నీ పోయినా కూడా దేవుని పట్ల అతనుకున్నటువంటి నమ్మకము, ఆ నమ్మకత్వాన్ని విడిచిపెట్టలేదు. కనుకనే దేవుడు అతన్ని తిరిగి దర్శించి మరి కోల్పోయినటువంటివి, పరీక్షించబడిన వాటిలో ఏది దూరపరచబడి ఉన్నదో అవన్నీ కూడా తిరిగి ప్రభు రెండింతలుగా ఇవ్వటానికి ప్రభు ఇష్టపడ్డారు. అలాగనే మరి మన జీవితంలో కూడా మరి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినా మనం ప్రార్థన, విశ్వాసములో కొనసాగిస్తున్నప్పుడు వాటిని గ్రహించి వాటిలోంచి ముందుకు పోవటానికి ధైర్యం వహించి మరి ఉండటానికి ప్రార్థన అనేది, విశ్వాసం అనేది, ప్రార్థన విశ్వాసం ద్వారా కొనసాగించబడేటువంటి జీవితంగా ఉన్నప్పుడు మనము వాటి విషయంలో మనము మరి జాగ్రత్తగా ఉండగలం. మూడవదిగా దేవుని పట్ల నమ్మకము, మరి ఫెయిత్ఫుల్ టు గాడ్. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనములో మరి గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట మరి అవశ్యము అనే మాట చెప్పబడుతుంది. ఇక్కడ మరి గృహ నిర్వాహకు హక్కు అంటే కుటుంబంలో యజమానుడిగా, ఏలేటువంటి వాడుగా, పరిపాలించేటువంటి వాడుగా కుటుంబ బాధ్యతలు ఇచ్చినప్పుడు దేవుడు కుటుంబాన్ని, భార్య ఇచ్చిన, భర్తనిచ్చిన, బిడ్డలనిచ్చిన, సంబంధించినటువంటి బాధ్యతలు మరి ఇచ్చినప్పుడు దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇస్తున్నాడు, దేవుడు చేయిస్తున్నాడు అని ఒక మరి బాధ్యత కలిగినటువంటిగా, ఒక నమ్మకముగా కనపరిచినప్పుడు దేవుడు మరి ఆ యొక్క మరి జీవించే జీవితాన్ని బట్టి ప్రభు బలపరచటం, అందులో సంతోషాన్ని, ఆనందాన్ని, సుఖాన్ని అనుభవించేటువంటి స్థితి ప్రభు కలుగు చేస్తాడు. కనుక దేవుని పట్ల నమ్మకం, దేవునికి మనము మరి నమ్మకంగా ఉండాలి అనేది మరి మన జీవితాల్లో మరి అనేకమైనటువంటి పాపపు టెంప్టేషన్స్, ఒత్తిడులు వస్తున్నప్పటికీ కూడా మనము దేవుని వదలకుండా దేవుని యందు, దేవుని పట్ల మనం నమ్మకాన్ని కనపరచాలి. భక్తులైనటువంటి దానియేలు రాజ ఆజ్ఞ ఉన్నా కూడా దేవునికి ప్రార్థన చేయటము, యాచన చేయటము, విజ్ఞాపన చేయటము, దేవుని ఎదుట యథార్థముగా, నీతిగా, నిజాయితీగా జీవించటం అనేది ఏది కూడా విడిచిపెట్టకుండా ఆ నమ్మకత్వాన్ని దేవుని పట్ల కాపాడుకున్నాడు. కనుకనే అతను ప్రధానమంత్రిగా ఎంతగా అతనికి ఇబ్బంది కలిగిన రెట్టింపులో ఇంకా హెచ్చించబడటానికే కానీ తగ్గించబడటానికి, దిగజారిపోవటానికి ఎలాంటి అవకాశం లేనటువంటి స్థితిలోకి ప్రభు తీసుకువెళ్ళాడు. మనము కూడా మరి ప్రపంచంలో, మన ప్రాంతంలో, స్థలాల్లో అలాంటి టెంప్టేషన్స్, ఒత్తిడులు ఉన్న దేవుని మార్గాన్ని వదలకుండా మనం చూసుకోవాలి అనేది మనం నేర్చుకోవాలి. నాలుగవదిగా అలాగా మనము నమ్మకాన్ని కనపరుస్తున్నప్పుడు, నమ్మకం కలిగినటువంటి వారికి ఉన్నప్పుడు నమ్మకానికి మరి ఫలితాలు, ప్రతిఫలం ఎలాగుంటుందో అని బైబిల్లో చూసినప్పుడు రివార్డ్
ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ అని చూసినప్పుడు మత్తయి సువార్త 25:24 ప్రకారంగా అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నేను అనేక వాటి మీద నియమించేదను, నీ మరి యజమానుని సంతోషములో పాలు పంపులు పొందుమని అతనితో చెప్పాను అనే మాట మరి బైబిల్లో ప్రభు చెప్తున్నాడు. కనుక మనము రేపు ప్రభు ఎదుట మనం నిలబడినప్పుడు ప్రభు మనల్ని బల నమ్మకమైనటువంటి దాసుడా, ఇదిగో భూమి ఆకాశము సృజించక ముందు నీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరలోకాన్ని స్వతంత్రించుకో అనేటువంటి ఆహ్వానము మనకు పలకబడాలి. అలాంటి ఆహ్వానముతో ప్రభు యొద్దకు, ప్రభు రాజ్యానికి చేర్చబడాలి. ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి ఇవన్నీ కూడా. అలాగనే ప్రకటన గ్రంథం 2:10 కూడా జీవ కిరీటాన్ని ప్రభు ఇస్తాను అని వాగ్దానం చేశాడు. ఇలాగ మన జీవితాలలో మరి దేవుని సరైన సమయానికి ఆస్వాదిస్తాడు. దేవుని ఆశీర్వాదముల్లో మనము వర్ధిల్లాలి. అది మన యొక్క నమ్మకత్వాన్ని బట్టి అవన్నీ కూడా జరుగుతాయి అనేది మనకు వాక్యము తెలియచేస్తున్నటువంటి సత్యం. కనుక మరి మనకి దేవుడు మరి ఇచ్చేటువంటి నమ్మకాన్ని బట్టి మనకు ఆయన మరి ఎటర్నల్ రివార్డ్ మనకి ఇస్తున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. ఆ యొక్క మరి నమ్మకమైన జీవితాన్ని జీవించాలి. నమ్మకంగా ఉంటూ నమ్మకములో నమ్మకాన్ని ఎలాగ పెంపొందించుకోవాలి, హౌ టు బీ ఫెయిత్ఫుల్ అనేటువంటిది మనం తెలుసుకోవాలంటే బైబిల్లో నుంచి మనకు బైబిల్ నేర్పించేటువంటి మరి లెసన్ ఏంటంటే డైలీ ప్రేయర్ అనేది మన జీవితంలో ఉండాలి. ఇది దేవునితో సంబంధము బలపడటానికి మరి బలముగా ఉండటానికి సహాయము చేస్తుంది నమ్మకములో. రెండవదిగా బైబిల్ రీడింగ్, రోజు కూడా బైబిల్ చదవటం అనేది మన యొక్క ఫెయిత్ గ్రోకి మరి సహకారముగా ఉంటుంది. మన నమ్మకంలో ఎదగటానికి ఆ యొక్క బైబిల్ చదవటంలో, బైబిల్ రీడింగ్లో మనకు సహాయపడుతుంది. మరి మూడవదిగా ఒబీడియన్స్ అనేది ఎప్పుడు కూడా చిన్న విషయాల్లో కూడా ఒబీడియన్స్ అనేది లోబడటం అనేది అది మరి పెద్దవాటిలో కూడా అలాగనే లోబడి జీవించేటువంటి తత్వము కలిగి ఉంటాం. మళ్ళీ ఎప్పుడు కూడా ఆ యొక్క విధేయత, వినయము అనేది మనకు కనపరచాలి. అది మన జీవితానికి మరి ఆ విధముగా అమర్చుకోవాలి. నాలుగవదిగా ట్రస్ట్ గాడ్స్ మరి థింగ్స్ అని మరి త్వరగా మరి ప్రభు మన కొరకు మరి రిజల్ట్ కొరకు మరి తొందరపడకుండా మనము కొన్ని సందర్భాల్లో ఆవేశంగా ఉంటాం. అయితే దేవుని పట్ల నమ్మకము కలిగినటువంటి వారంగా మనము ఉండాలి. అలాగా నమ్మినటువంటి ఆలోచన కలిగినటువంటి వారంగా ఉండాలి. అప్పుడు మనకు దేవుడు మరి తగిన సమయం. అంతేగాని మనము రిజల్ట్ కొరకు తొందరపడటము అది ఆవేశానికి, ఆందోళనకు దారి తీక ముందే మనము జాగ్రత్త పడాలి. కనుక మరి ప్రతి పరిస్థితుల్లో కూడా మరి మనము నమ్మకంగా ఉండటానికి, నమ్మకములోకి మార్చబడినటువంటి వారంగా, పరిస్థితులు మారిన నమ్మకము మారకూడదు. ప్రపంచములో వచ్చేటువంటి ప్రతి టెంప్టేషన్ ఉన్నా మనము మరి నిలబడేటట్లుగా ఉండాలి. చివరికి దేవుడు చెప్తున్నటువంటి మాట మరి ఏం చెప్తున్నాడు అంటే, నమ్మకముగా ఉండము, నీకు జీవ కిరీటాన్ని ప్రభు ఇస్తానని.
ఈ యొక్క క్రమంలో మనము మరి నమ్మకము అనేది దేవునికి మరి ప్రాధాన్యతగా ఇవ్వటం అనేది, చిన్న విషయాల్లో కూడా నమ్మకము అనేది చూపించటంలో, కష్టాల్లో కానీ మరి మనము ఎప్పుడు కూడా ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టకుండా పరిశుద్ధమైనటువంటి జీవితంలో నమ్మకంగా ఉండటానికి ప్రభు సన్నిధిలో మనము ఎప్పుడు కూడా మరి నిలిచినటువంటి వారంగా ఆయన సేవలో కానీ, ఆయనతో కలిగినటువంటి ఆ బంధము కానీ, మనకు దేవుడిచ్చినటువంటి సంపదలో కానీ మనము సహనము కలిగి నమ్మకంగా ముందుకు సాగాలి. ఈ క్రమంలో మనం ఉంటున్నప్పుడు మనము భయపడాల్సినటువంటి అవసరం లేదు. దేవునితో ఉన్నవారికి భయము అవసరం లేదు. పరీక్షలు మనలను నాశనం చేయడానికి కాదు, నిర్మించడానికి వస్తాయి అనేది తెలుసుకోవాలి. విజయము కంటే విశ్వాసము దేవుని దృష్టికి ముఖ్యము అనేది మనకు తెలియాలి. చివరి వరకు నిలిచిన వారికి నిజమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. బాధలు తాత్కాలికము, ప్రతిఫలము నిత్యమైనది అనేది మనకు తెలియాలి. శత్రువు పరీక్షించిన దేవుడు బలపరుస్తాడు. చీకటి పరిస్థితుల్లో కూడా దేవుని కార్యము జరుగుతుంది. మరణం వరకు విశ్వాసం ఉండటం నిజమైనటువంటి భక్తి. విశ్వాసులకు జీవ కిరీటము సిద్ధము. కనుక భయాన్ని విడిచిపెట్టి విశ్వాసాన్ని మరి ఎంచుకున్న వారై విజేత కలిగినటువంటి వారుగా ఉండటానికి దేవుని యొక్క సహాయము మనకు అందించబడుతూ ఉన్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి, నీకు అప్పగించిన ఏదైనా సరే అందులో అవి చిన్నవిలోనే మరి చిన్నవిగా అవి ప్రారంభించబడుతున్నప్పుడు వాటిలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా, లెక్కలేనటువంటి తనముతో నిర్లక్ష్యము చూపిస్తున్నావా అని పరీక్షించుకొని వేటిలో నమ్మకం ఉండాలి, ఎలాగుండాలి, ఎలాగ నమ్మకములో మనం గ్రో అవ్వాలి అనేది వాక్యము మనకి అన్ని విషయాలలో మరి చూపించినప్పుడు, తెలియపరిచినప్పుడు, బోధిస్తున్నప్పుడు విని మనము జాగ్రత్త పడటానికి, సరి చేసుకోవటానికి, సరిదిద్దుకోవటానికి మనము ఎప్పుడైతే ఇష్టపడతామో, అప్పగించుకుంటామో, ఆ మనసు కలిగి ఉంటామో తప్పక మనము దీవెనలు పొందుకుంటాం. మనకు అవి ఆశీర్వాదకరంగా మారతాయి. మనలో అభివృద్ధి కనిపిస్తుంది. ఒక దినాన ప్రభు యొక్క నిత్య జీవములో వేవేల పరిశుద్ధుల మధ్యలో ఆ జీవ కిరీటాన్ని ప్రభు మనకి ధరింపచేసి ఆయన మనలను ఆయనతో కూడా సింహాసనాసీనులుగా ఉండటానికి కృప చూపించే దేవుడిగా ఉన్నాడు. ఇటు సహాయము ప్రతి బిడ్డకు కూడా దేవుని వలన కలుగునుగాక. ఆమెన్. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయనా. ఈరోజు నమ్మకాన్ని బట్టి మా నమ్మకము ఎలాంటి నమ్మకము మేము ఒకసారి పరీక్షించుకునేటువంటి అవకాశాన్ని మీరు కల్పించారు. మేము చివరి వరకు, మరణం వరకు, ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు, దేహంలో నుంచి మేము విడుదల కలిగేంత వరకు నాయన ఆ నమ్మకంలో కొనసాగించడానికి విశ్వాసకర్త, కొనసాగించు యేసు వైపు చూస్తూ మేము ముందుకు సాగటానికి సహాయం చేయమని ఈ మాటలు భూదిగంతాల వరకు బిడలకు తెలియపరచబడటానికి, వారి జీవితాల్లో కూడా గొప్ప మార్పు కలగటానికి మీ పరిశుద్ధ ఆత్మ యొక్క ప్రభావం క్రియేచినట్లుగా ఈ దిన ప్రయాణంలో, ఈ దిన మీ సేవలో, ఈ దిన జరిగేటువంటి కార్యక్రమాన్నింటిలో కూడా మీ తోడు, మీ కృపా సహాయము బిడ్డలకు అందించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తొట్టెలకుండా కాచి కాపాడేటువంటి పరమందు తండ్రి ప్రేమ, కృప వెంబడి కృపను పొందుకోవటానికి, కృపాక్షేమాలు జీవితాల్లో, కుటుంబాల్లో కలగటానికి మరి అనుగ్రహించబడుతున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృప,
రాకడ వరకు మన విషయంలో ఒక రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి వాడుగా మనల్ని సంగముగా సమకూరుస్తూ సత్యమందు స్థిరపరుస్తూ మనల్ని సర్వసత్తులు నడిపించడానికి నిత్య జీవ వారసత్వం కలిగి ఉండటానికి మనతో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ మాటలు వింటున్న బిడ్డలకును తమ జీవితాలను ప్రభుకు అప్పగించుకుంటూ నమ్మకత్వంలో స్థిరత్వం కోరుకుంటున్న బిడ్డలకును సకల పరిశుద్ధులకును ఆయన దాసులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి వృద్ధిపరచునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమేన్.